నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. కౌంటింగ్ రోజు వైఎస్ఆర్సీపీ అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందన్న చంద్రబాబు, కూటమి అభ్యర్థులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు డిక్లరేషన్ ఫామ్ తోనే బయటకు రావాలనే సూచన. ఓట్ల లెక్కింపుపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సమీక్ష. ఏర్పాట్లు, భద్రతపై జిల్లా అధికారులకు మార్గనిర్దేశం. ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు. పలు జిల్లాల్లో 144 సెక్షన్ అమలుకు అధికారుల ఆదేశం. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం వద్ద భద్రత పెంపు. రాజకీయ సమీకరణాలు మారడంతో పోలీసులు అప్రమత్తం. ఎలాంటి అదనపు భద్రత కోరకుండానే బలగాల పెంపుపై సర్వత్రా చర్చ. జగన్ పై గులకరాయి దాడి కేసులో నెల్లూరు జైలు నుంచి నిందితుడు విడుదల. కేసు ఒప్పుకోవాలని పోలీసులు భయపెట్టారని కంటతడి. న్యాయవాది, కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ బయలుదేరిన సతీష్. రాయలసీమలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఓ మోస్తరు వర్షాలు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయన్న విపత్తుల నిర్వహణ సంస్థ. తెలంగాణలో వైభవంగా ఆవిర్భావ దశాబ్ది వేడుకలు. హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర గీతాన్ని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ట్యాంక్ బండిపై సందడిగా కళారూపాల కార్నివాల్. బీజేపీదే విజయమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై కాంగ్రెస్ ఆగ్రహం. అవి ఎగ్జిట్ పోల్స్ కాదు, మోదీ మీడియా పోల్స్ అన్న రాహుల్ గాంధీ. ప్రధాని ఒత్తిడి వ్యూహాలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని ధ్వజం. అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ హ్యాట్రిక్. 60 సీట్లకు గాను 45 స్థానాల్లో విజయం. వరుసగా మూడోసారి అధికారంలోకి కమలదళం. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.